సౌందర్య, ఏడిస్తే ముఖానికి రాసుకున్న పౌడర్ పోతాదని, బాధని పంటి కింద అట్టి పెట్టేసుకున్నావని నాకు తెలుస్తుందే. ఏమో తెలియదురా కానీ ఎందుకు ఏడిపోతుందో, ఏమవుతుందో ఈ గుండెకే తెలియాల. త్యాగం చేయడం అంటే వంట చేయడం అనుకున్నావేంటే? సెయ్యి కాల్చుకుంటే మందు రాసుకోవచ్చు, గుండె కాల్చుకుంటే ఏం రాస్తావు? రండి చెల్లమ్మ. అమ్మ ఐశ్వర్య, చంద్రముఖి, మీ అత్తయ్య గారు వస్తున్నారు. ఆంటీ. అత్తయ్య, అయ్యో ఏంటమ్మా ఇది? వరుడు చెయ్యి పట్టుకోబోయే మీ చెయ్యి నా పాదాలను తాకరాదు. తాళి పడ్డాక మీ ఆశీర్వాదం తీసుకోవడానికైనా నా కూతుళ్ళు నీ కాళ్లకు నమస్కరించాలి కదా అఖిలాండేశ్వరి. నమస్కరించాల్సింది కాళ్లకు కాదు, దేవుళ్ళకి. కోడళ్లగా నా ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నీ కూతుళ్ళు నా కూతుళ్ళవుతారు పావని. అదృష్టవంతురాలివమ్మ పావని, ఇద్దరు బిడ్డల్ని ఒకే ఇంటికి పంపిస్తున్నావు. ఇక నువ్వు భూపాలన్నయ్య కూడా మకాం మా ఇంటికి మార్చేయండి. విజయ మేడం, చంద్రహారాలు చేయించాం కదా, అవి తీసుకొచ్చావా? లేదు మేడం, నిన్న సాయంత్రం జాగ్రత్తగా పెట్టమని పార్వతికిచ్చాను. అవును విజయ, పార్వతి ఎక్కడా? అక్క, పార్వతి ఇంటి దగ్గరే ఉంది. ఇంకా అక్కడేం చేస్తుంది? అమ్మాయిల దగ్గర ఉండాలని చెప్పాను కదా. కరెక్టే అక్క, అందరూ ఇల్లు వదిలి వస్తే ఎలా? కాపలా ఉండమని చెప్పొచ్చాను. సిల్లీగా మాట్లాడుకు భవానీ. 40 మంది సెక్యూరిటీ గార్డ్స్, 20 సీసీ కెమెరాలు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉన్న ఇంటికి పర్మిషన్ లేకుండా ఎవరొస్తారు? అర్జెంటుగా ఫోన్ చేసి పార్వతిని నగలు తీసుకురమ్మని చెప్పు. అలాగే అక్క, ఇప్పుడు చెప్తాను. ఏం కావాలో అడగండమ్మా, నిమిషాలే అరేంజ్ చేసేవాళ్ళున్నారు. మీరు చూపించే ప్రేమ తప్ప మాకింకేం వద్దత్తయ్యా. అవునంటీ, చందు కరెక్ట్గా చెప్పింది.
మీరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వస్తున్నారనేది వాస్తవం. అంతకంటే ముఖ్యంగా అఖిలాండేశ్వరి ఆశయాల్ని నెరవేర్చడానికి వస్తున్న మహారాణులు. గుర్తుపెట్టుకోండి, వినయ విధేయతలతో తల ఉంచుకునే ఆడపిల్లలు తాళి కట్టినవాడు తలెత్తుకుని బతికేలా సహకారం అందించాలి. మీ ఇద్దరి మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. హలో, నేను భవానీ మేడంని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. వంట మనిషి పార్వతి ఏం చేస్తుంది? పిలువుదాన్ని. లోపలుంది, పిలుస్తాను, లైన్లో ఉండండి మేడం. అమ్మా పార్వతి, పార్వతి. మేడం గారు లైన్లో ఉన్నారమ్మా. అమ్మగారు, ఏయ్ సిన్నమ్మగారు, ఇంట్లో ఎవరు లేరని ఆ ప్యాలెస్ అంతా నాదే అని కులుకుతున్నావా ఏంటే? లేదమ్మగారు, మంచినీళ్ళు తాగుతున్నాను. మంచినీళ్ళ లేక నీ కన్నీళ్ళ? ఎదవ కటింగ్లు ఇవ్వకు కానీ అఖిలక్క నేను నీకు చంద్రహారాలు ఇచ్చిందంట కదా? ఇచ్చిన చిన్నమ్మగారు, అల్మార్లో పెట్టినాను. వాటిని తీసుకురమ్మని అఖిలక్క చెప్పింది. 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి, అర్థమైందా? అట్టాకి సిన్నం గారు. రే గనిగా అమ్మగారు మనల్ని నగలు తీసుకుని పెళ్లికాడికి రమ్మని చెప్పినారా? ఏంటి నువ్వు అనేది? మనల్ని రమ్మన్నారా? పెద్దమ్మగారు పిలిచినారు. సంతోషంతో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా. నగరెట్టుకొస్తాను. కింద పడితే జాగ్రత్త తక్కువ. సామి రంగా ఈ సొక్కా వేసుకొని పూల రంగుల్లో తిరుగుతాను చూడు. పెద్దబాబు గారింట్లో ఉంటానని అందరు గుసగుసలు ఆడుకోవాలి. రే కానీ బేగరా. వస్తున్నానక్క. యాడున్నా ఇగ్నేశా? సరిగ్గా ఘట్టంనేని నిలయం బోర్డు దగ్గర ఉన్నాను మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు పార్వతి ఇంట్లో నుండి బయటకొస్తుంది. ఎవరు అన్నట్టు సూత్తాది. అడ్రస్ తెలియక అమాయకుళ్లాగా మొహమెట్టి కళ్యాణ మండపానికి ఎట్టా పోవాలో తెలియక ఈడకొచ్చినా అని చెప్పు. అది ఎప్పట్లాగే జాలిపడి నిన్ను కారులో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొస్తాది. నన్ను రమ్మంటే డైరెక్ట్గా వచ్చేస్తాను మేడం. అరే తిక్కా, నిన్నాడుండమన్నది ప్లాన్ మీద. నువ్వేడకొచ్చి చంద్రముఖి నా పెండ్లామని, ఈ పాప మనిద్దరికీ పుట్టిన వారసురాలని నువ్వు గొంతు సింసుకోగానే నీ పీక పట్టుకొని ఈడికెట్టా వచ్చినావురా అబ్బి అని అరుత్తారు. అప్పుడు నువ్వంతే బలంగా పార్వతి నన్ను తీసుకొచ్చిందని చెప్పినావనుకో, నా శత్రువైనా రుద్రపాటి చంద్రముఖి పెండ్ల ఆగిపోద్ది. అట్టాగే మేగోటి పార్వతి గుండె ఆగిపోద్ది. ఒక్క దెబ్బకి 2 గువ్వలు రాలిపోతాయి ఇగ్నేశా. పార్వతి కారు ఎక్కింది మేడం. కలిసొచ్చేయండి మరి బేగా. అలాగే మేడం. ప్లీజ్ స్టాప్. డ్రైవర్ కారు. అమ్మా, ఘట్టంనేని వారి పెళ్ళికి వెళ్ళాలి. ఫంక్షన్ హాల్ అడ్రస్ తెలియక ఇక్కడికి వచ్చాను. అయ్యో అట్టగా సంటిదాన్ని ఎత్తుకొని ఊరంతా ఎట్ట తిరుగుతారు? మా కారు లేకండి, మేము పెళ్లికి పోతున్నాం. థ్యాంక్స్ అమ్మా. రండి.
అన్నా చెకింగ్ జరుగుతుంది, జాగ్రత్త. లేడీస్ను వదిలేస్తున్నారు. స్మోక్ బాంబుల్ని వాళ్ళు పట్టుకున్న పూల ప్లేట్లో వేయండి. అలాగే అన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగే సమస్య లేదు. థ్యాంక్ యూ. వాళ్ళు కూడా మా వాళ్ళే, ఒకటే ఫ్యామిలీ. వెళ్ళొచ్చా? వెళ్ళండి సార్. రండ్రా. వెళ్ళండమ్మా. ఒరే గని, పార్వతి, మిమ్మల్ని రావద్దని చెప్పినాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చినారు? ఇంటికి పోండి. ఏందయ్యో, పెద్దమ్మగారు రమ్మన్నారు, వచ్చినాం. రావద్దా చెప్పు.
మిమ్మల్ని అమ్మగారు రమ్మన్నారా? అబద్ధాలాడితే తోలు తీస్తానేమనుకున్నావో? అక్క నువ్వే చెప్పు. చచ్చిపోయిన అమ్మ మీద ఒట్టయ్యా. ఇంట్లో ఉన్న చంద్రహారాలు అట్టుకొని బేగ్గా రమ్మని అమ్మగారు కబురంపినారు. ఇవిగో నగలు. ఏమైనా సున్నుండాలనుకున్నావా ఏందమ్మా? ఇట్టా చూపిస్తున్నావు. దొంగలుంటారు, జాగ్రత్త. మా కాడ ఇంత విలువైన ఉంటాయని ఎవరు అనుకుంటారులే అయ్యా. చూడు పార్వతి, నీకు దండ పెడతానే. వచ్చినారు సరే, నగలు అమ్మగారికి ఇచ్చి ఓ మూల కూసోండి. నువ్వు ఏ పని చెయ్యొద్దు. అట్టగిలే అయ్యా. ఒరే గని, అది చూడు, పెద్దబాబు గారు వచ్చినారు. ఇక వెళ్దాం పదండి. ఆగండి. అంకుల్, ఆంటీ, దేవా, మహి, చందు, నేను, మా అందరిలో ఎవరు సూపరో చెప్పండి. ముందు నువ్వు చెప్పు. నా ఆప్షన్ అయితే మహి. డాడ్, అఖిలాండేశ్వరి గారి ముద్దుల కొడుకు. సో దేవానే సూపర్. ఆంటీ మీరు. బుల్లి ప్రిన్స్. దీప్తి. పెద్ద బావ కాదు, ఎవ్వరు కాదు, మా ఆంటీయే సూపర్. ఆంటీ, మరి నా మామూలు ఇవ్వండి. పార్వతి, ఐదేళ్ల నుండి నా కోడళ్ళు ఈ చీరలు కట్టాలి, ఆ నగలు వేసుకోవాలి అనుకుంటూ వస్తున్నాను. నా ఇంటి గడపలోకి కోడళ్ళుగా అడుగు పెట్టగానే అవన్నీ మీకు సారెగా పెడతానమ్మా. ఈ చంద్రహారాలు జస్ట్ మీకు గిఫ్ట్గా మాత్రమే. పెద్దబాబు, చిన్నబాబు మీరు వెయ్యండి. థ్యాంక్స్ దేవా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. కమ్ ఆన్, లెట్స్ డాన్స్. కమ్ ఆన్, కమ్ ఆన్. రాజందు రండి ఆంటీ.